Yeah. Interesting. Yeah. So we wanna be listening one audio. So you could see this. Just I made a call to double one two. It is a toll free number which are in India for the emergency number for making phone calls to cops. So we would listen this audio call. ఆంధ్రప్రదేశ్ పోలీస్ గార్డ్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1ని నొక్కండి. నమస్తే అండి, పోలీస్ డైరీ అనండి. నమస్తే సార్. లాస్ట్ టైం నా మీద మాట్లాడడం జరిగింది 24 జూలైని 2 పక్కల జామర్లో వాళ్ళకి పంపించడం జరిగింది. ఏ ఊరండి మీది? సో వినపడుతుంది కదా? వినపడుతుంది. అది గుడ్. నేను ఉండేది విశాఖపట్నం 1 టౌన్ అండి. డోర్ నెంబర్ 22 6 22 23 చదవలో పెట్టండి. మీ పేరు? దివాకర్ రావు. దివాకర్ రావా? ఎస్. ఏంటి సార్ సమస్య అండి? 24 తారీఖు జూలైలో నా మీద మాట్లాడడం జరిగింది సార్. నేను ఆ విషయాన్ని సీఏ గారు చెప్తే సీఏ గారు స్క్రిప్ట్ కొట్టుకొచ్చారు. జరిగింది. మూడోసారి మీ భాష అని ఒక కానిస్టేబుల్ పంపిస్తే అతను ఎవిడెన్స్ పంపించాను. ఈ ఊర్లో కబుల్ చేస్తున్నారు, జర్నలిస్ట్ విషయంలో నా మీద మాట్లాడడం చేస్తున్నారు. మీ సీఏ అండర్లో జరిగింది మాట్లాడటం కూడాను. అండ్ ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు సార్ విశాఖపట్నంలో? సార్ మీరు? నేను ఉంటుంది 1 టౌన్ చెప్పాను కదండి, 1 టౌన్లోనే. ఇవ్వడం కాదు, రిజిస్టర్ చేస్తున్నాను నేను. సార్ అతను కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదండి. వన్ ఫోన్ చేసి వస్తుంది. మాట్లాడడం జరిగితే ఎందుకు కంప్లైంట్ చేయడం అని చెప్పకూడదు, అపిఆర్ ఎందుకు రాడి, ఎందుకు ఇన్వెస్ట్ చేయడం చెప్పి గొడవ పడుతున్నాం సార్. మీకు కూడా వినపట్లేదని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. విశాఖపట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ చెప్పమంటారా? చెప్పడం కాదు సార్, నేను అడిగి ఎవిడెన్స్ ఇచ్చాను. భాష ఒక లంజకుడికి సిఐ కానిస్టేబుల్కి. మీరు కొంచెం సార్ ఒక్క నిమిషం సార్, బూతులు తిట్టకుండా మాట్లాడండి. ఎందుకు అలా తిడతారు? మాట్లాడడం చేస్తే అర్థం అవుతున్నారు. 3 సార్లు మాట్లాడడం జరిగింది కదా. అదే సార్ పంపిస్తున్నాం, మళ్ళా పంపిస్తున్నాం సార్. ఒక 1 టౌన్ కి పంపిస్తాం సార్, దయచేసి వినండి. చెప్పావు దిగించుకున్న డబ్బులు వచ్చినాయి నీకు చేస్తున్నారు. ఎవరు ఏం చదువుకుంది అక్కడ ఎట్లు మమ్మల్ని డబ్బులు చేస్తున్నాడు జర్నలిస్టుల్ని చేస్తారు. మీ ప్రాబ్లం అని మళ్ళీ ఒకసారి పంపిస్తాను సార్. ఎవిడెన్స్ పంపించాను, నీకు పంపించుకోను లేదా నెంబర్ ఇస్తే నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవిడెన్స్ ఎవరికి ఫార్వర్డ్ చేయమంటే చెప్పు ఎవిడెన్స్. ఓకే ఓకే సార్, మీ ప్రాబ్లం అర్థమైందండి. మళ్ళీ ఒకసారి మీ ప్రాబ్లం అని నా మీద మాట్లాడడం ఎవరు చేస్తాడు నాకు తెలియాలి ఇప్పుడు. సరే సార్ పంపిస్తాను. So you have seen this audio. How can I talk to them? And you can observe the other people sounding here. So what you have understand here is people are again and again they want to be here. What happened? What happened? That means how they want to be know from my words. What happened means they fucked CM wife. So that's the one. That means they want to be making shy to be chief minister to escaping from this case. That is because people all are trying to be escaping by their sounds and other things. And you can understand how many people are involved in this issue for fucking CM wife, and they're trying to troubling me to escaping this case, or even which I want to be some Basha, which is a constable. I simply want this thing. వాళ్ళు దిగింది నీ పిల్లని కాదు, లేకపోతే నీ తల్లిని కాదు, లోకేష్ అమ్మని దింది నారా భువనేశ్వర్ని వాళ్ళు దిగినారు మా ఊరోళ్ళు. భాష గారు ఇది కరెక్ట్ కాదు కదా, మీ ఫార్వర్డ్ ఎందుకు చేయట్లేదు మీ సుపీరియర్కి అనే విషయాన్ని నేను మాట్లాడడం జరిగిందనమాట. అయితే అతను అడుగుతున్నా కూడా అతను సిగ్గు లేకుండానే బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ది పీపుల్ వాంట్ టు బి అగైన్ అండ్ అగైన్ వాట్ హ్యాపెన్ దట్ మీన్స్ ది వాంట్ టు బి హియర్ సీఎం వైఫ్ ఫక్డ్. అండ్ పీపుల్ కూడా హార్న్ కొట్టేది కూడా అందుకే మీకు అర్థమై ఉండాలి ఎందుకు వాళ్ళు హార్న్ కొడుతున్నారు. ది వాంట్ టు బి రిపీటింగ్ దిస్ వర్డ్స్ and they enjoying every moment of the words what happened and what they did the people. So you can understand the people. Not అంటే ఇప్పుడనే కాదు, ఇది వరకు కూడా ఇలాగే కొన్ని కాల్స్లో వాళ్ళు ఏంటి అవసరం అనేది వాళ్ళు 1కి 2 సార్లు ఇప్పించుకున్నారు అనమాట. ఇది ఏంటంటే ఒక రకమైన మాఫియా కాన్సెప్ట్స్ ఇవి. ఎస్, ద పీపుల్ ఆర్ మాఫియా కాన్సెప్ట్స్ అంటారు. అండ్ ఇలాంటి పీపుల్ని ఎలా చేసి ఊడికైనా ఇబ్బంది.
అండ్ ఇక్కడ సీఎం గారి వైఫ్కి వచ్చేసరికి చూసినారు కదా ప్రజలు ఎంత ఎగ్జైటింగ్గా, ఎంత ఎంకరేజింగ్గా అండ్ ఎంత దే వాంట్ టు బీ హియర్ అగైన్ సీఎం వైఫ్ ఫక్కడని వింటున్నారు. ఇలాగా వాళ్ళు సీఎం వైఫ్ ఫక్కడని వినడం కోసం వాళ్ళు పడే కష్టాలు, లేకపోతే వాళ్ళు పడే హారన్లు, లేకపోతే ఒక కానిస్టేబుల్ అంటే భాష అనే కానిస్టేబుల్ అతని ఆనందం అంటే చాలాసార్లు మీరు అంటే మీ మిగిలిన ఆడియోలు కూడా పెట్టి ఆడియోలో అతను ఆనందించే ఆనందం అనమాట. మీరు సీఎం గారి వైఫ్ని నాశనం చేస్తారు మీ ఊరు వాళ్ళు అంటే అతను నవ్వుకుంటున్నాడు. నేను ఇంకా మిస్యూజ్ చేస్తున్నాను, వెస్ట్ ప్రొడక్షన్ని కాల్ చేస్తున్నాను తప్ప ది పీపుల్ వాంట్ టు బీ సంథింగ్ ది ప్రైడ్ అనే విషయంలో కానీ, లేకపోతే ది మాఫియా రేంజ్ అంటే ఈ విశాఖ మాఫియా రేంజ్ ఇంటర్నేషనల్లో వాళ్ళు ఎవిడెన్స్గా వాళ్ళు చూపించే విధానంలో కానీ, ఈ ఎవిడెన్స్లతో వాళ్ళ ఏం అంటే మాఫియాతో అంటే వాళ్ళ మాఫియా అనుబంధాల్లో కానీ వాళ్ళ మాఫియా రేంజ్ ఇంటర్నేషనల్ ఎలా పోతుందనే విషయం మీకు అర్థమైంది. అండ్ ఇంతేకాదు ఇందులో హ్యాకింగ్ చేయడం వల్ల 2 పక్కల చాలా విషయాలు కట్ చేసడం కూడా జరిగింది. అది కూడా నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇందులో ఎవరికి ఏం పోతుందనే విషయం కూడా చాలా డౌట్. అయినా కూడా ఎవరికి ఏం వచ్చినా కూడా ఆనందమే. అంటే మీకు అర్థమైంది సీఎం వైఫ్ పక్కనే మాట కోసం హారర్లు కొట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టక్ 1. ఆయన ఇంత జరిగినా కూడా సీఎం గారు సిగ్గు లేకుండా బతుకుతున్నారనే విషయం మీకు అర్థమై ఉండాలి. ఇది ఎంత పెద్ద ఇష్యూ అనే విషయంలో కానీ, సిగ్గు లేకుండా ఎలా ఉన్నారు అనే విషయంలో కానీ, ఈ జిల్లా ప్రజల్ని ఏమి పీకలేకపోతున్నారు సీఎం గారు, లేకపోతే సీఏ గారు, సిపి గారు, లేకపోతే ఒక కానిస్టేబుల్ తిట్టించుకుంటున్నారు సీఎంని. అంటే సీఎం ఫ్యామిలీ లేడీస్ని తిట్టించుకుంటున్నాడు ఒక కానిస్టేబుల్, లేకపోతే ఒక సిఐ, సిపి అంటే మీకు అర్థమై ఉండాలి ఏం జరుగుతుందో. అండ్ ప్రజలు కూడా ఆ మాట వినడం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత తపన పడుతున్నారు, ఎంత ఆనందపడుతున్నారు హారన్లు కొట్టి మరి మీకు అర్థమై ఉంటుంది. అండ్ రాత్రి 12 గంటలకి అంటే చూస్తున్నారు కదా, నేను పెద్ద స్పీకర్లు పెట్టి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క స్పీకర్లు పెట్టి 9 రోజులు అంటే 9 × 30 2,40,000 2,70,000 పూట ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం గారి వైఫ్ నష్టం చేసిన విషయంలో వీళ్ళ ఆనందాన్ని కానీ, వీళ్ళకి వచ్చిన డబ్బులు కానీ, వీళ్ళ గొప్ప విషయాలు కానీ, వీళ్ళ మాఫియా రేంజ్ని కానీ, ఇంటర్నేషనల్లో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే విధానం కానీ, సిగ్గు లేకుండా సిఐసిపి బతుకుతున్న విషయాన్ని కానీ, అంటే సీఎం గారు లేదండి, తనకి ఏముంది అతను డబ్బులు తీసుకున్నాడు. అయింది ఈ ఊరిలో సపోర్ట్ ఉంది వీళ్ళకి, మరి అంతే అర్థమవుతుంది. ఊరి ప్రజలు సపోర్ట్ ఉంది, సీఎం ఏం పీకలేడని అర్థమవుతుంది. కనీసం డిసిప్లిన్ యాక్షన్ కూడా డీజీపీ తీసుకోలేదు ఇంతవరకు అతని మీద, సీఏ మీద తీసుకోలేదు, సిపి మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని కనీసం ఆ కానిస్టేబుల్ ఎవరికి ఎవిడెన్స్ పంపించాలో నెంబర్ అంటే అతను కూడా ఇవ్వట్లేదు. ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టక్ 1.